ప్రపంచ మానవాళి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు మన చేతిలో ఉన్న గ్యాడ్జెట్స్ మీద ఒక అపనమ్మకం కూడా బిల్డ్ అయింది ఒక్కసారిగా. సో లెబనాన్లో మొసాద్ లేదా ఇజ్రాయెల్ చేసినటువంటి అసలు అదొక బీభత్సమైన ఫీట్ ఇది. పేజర్లు కలిగి ఉన్న హెజ్బుల్లా తీవ్రవాదులు ఏకకాలంలో పేజర్లు పేలడము, సుమారు 300 పైచిలకు వాళ్లకు గాయాలైనట్టుగా తెలుస్తోంది. సో ఒక్కసారిగా ఒక లెబనాన్ మొత్తం షాక్కి గురైంది. లెబనానే కాదు, ప్రపంచమే షాక్కి గురైంది. ఇలా కూడా చేయొచ్చా, ఇలా కూడా యుద్ధం ఉంటుందా, యుద్ధంలో ఇలాంటి అస్త్రాలు ప్రయోగించడం జరుగుతుందా అనే అనేక ప్రశ్నలు వచ్చాయి. సో చాలా వాటికి మీరు కూడా కొన్నిటిని ఆన్సర్ చెప్పారు. బట్ ఎస్, గ్లోబల్ రౌండప్ లో మనం దీన్ని డిస్కస్ చేయాల్సిన అంశం ఇది. సో లెబనాన్ లో ఫస్ట్ ఏం జరిగింది, ఫస్ట్ కొన్ని డీటెయిల్స్ చెప్దాం అండ్ దెన్ విల్ గెట్ ఇంటు ద అదర్ టాప్ ఇష్యూస్. అంటే ఇప్పుడు మనకు హెజ్బుల్లా పేజర్లు ఎందుకు వాడుతుంది? పేజర్లు ఎప్పుడో 80-90 దశకంలో వాడేవాళ్ళు. కరెక్ట్. తర్వాత ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది, సెల్ ఫోన్లు వచ్చాయి, చాలా దాంట్లో స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి, చాలా మార్పులు వచ్చాయి. అయినా వాళ్ళు పాత టెక్నాలజీ ఎందుకు వాడుతున్నారంటే పేజర్లకు GPS టెక్నాలజీ లేదు కాబట్టి పేజర్ ఎక్కడ ఎవరి దగ్గర ఉన్నది అని ఎవరికి తెలియదు. ఇది ఒక రేడియో సిగ్నల్ లాంటిది. ఫర్ ఇన్స్టెన్స్ రేడియో ఏదో స్టేషన్ ఉంటుంది, ఆకాశవాణి హైదరాబాద్, ఆకాశవాణి విజయవాడ ఏదో ఉంటుంది, ఆకాశవాణి వరంగల్, వాళ్ళు ఏదో ప్రసారం చేస్తారు కానీ అవి ఎవరు వింటున్నారో వాళ్ళకి తెలియదు కదా. ఎందుకంటే ఆ ఫ్రీక్వెన్సీని ఎవరెక్కడ ట్యూన్ చేసినా వినొచ్చు వాళ్ళు. అటువంటిది ఇది కూడా. దాన్ని బ్రాడ్కాస్ట్ చేసేవాళ్ళు ఒక మెసేజ్ పంపిస్తారు, ఆ వేవ్ లెంత్ ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్ మాత్రమే దాన్ని పసిగట్టగలదు. కాబట్టి వీటికి ఒక బ్యాండ్లోనే వెళ్తాయి ఈ తరంగాలన్నీ కూడా. ఒక రేడియో వేవ్స్ అనుకుందాం, రేడియో వేవ్ కాదు బట్ అటువంటి టెక్నాలజీ అనేది. దానిని హ్యాక్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే వన్ సైడెడ్గా వెళ్తోంది. అందుకని హిజ్బుల్లా ఏం చేసిందంటే ఈ సెల్ ఫోన్స్ అన్నీ మానేసి పేజర్స్కి వెళ్ళారు వాళ్ళు. పేజర్స్ని వాళ్ళు 5000 పేజర్లు టైవాన్ నుంచి కొనుక్కున్నారని తెలుస్తుంది మనకి. సరే, ఒక వర్షన్ ఏం చెప్తోందంటే ఆ పేజర్లలో 3 గ్రాముల ఎక్స్ప్లోజివ్స్ ఇజ్రాయెల్ పెట్టింది అని చెప్తున్నారు. ఇది నిజాలు మనకు తెలియదు, ఇన్వెస్టిగేషన్లో తెలుస్తాయి. కానీ దాంట్లో సప్లై చైన్లో మాకు తెలిసి మా దగ్గర నుంచి వెళ్ళలేదు అని టైవాన్ చెప్తోంది. ఏమో యూరోప్ నుంచి మా దగ్గర వస్తున్నటువంటి కొన్ని కాంపోనెంట్స్లో వాళ్ళు పెట్టారేమో మాకు తెలియదు అంటున్నారు. అంటే ఇది ఎంత ముందస్తుగా ప్లాన్ చేసి ఉంటుంది మొసాద్. ఇది చాలా నిజంగా కనుక అటువంటి జరిగి ఉంటే కనుక నభూతో నా భవిష్యత్, అంతే. ఇంతవరకు ఎప్పుడు జరగనటువంటిది, చాలా ఒక చారిత్రకమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియ వాళ్ళు చేశారు. గతంలో మొసాడ్ ఇటువంటి చాలా చేశాయి, మనకు తెలుసు. మనం కూడా డిస్కస్ చేసాం. ఇక్కడ ఇరాన్లో ఉన్నటువంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో ఎక్కడో 4వ అంతస్తు భూమిలో ఉన్నటువంటి దాంట్లో టైల్స్లో పేల్చేశారు వాళ్ళు. అది కడుతున్నప్పుడే టైల్స్లో బాంబులు పెట్టేశారు. కాబట్టి అటువంటి కేపబిలిటీ. యాక్చువల్ న్యూక్లియర్ వెపన్స్ ని అనగానే చాలా సీక్రసీ మెయింటైన్ చేస్తారు. ఎంత సీక్రెట్ గా ఉంటుందో అందులోకి కూడా కన్స్ట్రక్షన్ టైంలోనే విషయం తెలిసి కాబట్టి కాబట్టి ఆ కేపబిలిటీ వాళ్ళకు ఉన్నది. కాబట్టి దీంట్లో అటువంటి అనుమానం ఏం లేదు. కానీ ఒకవేళ దాంట్లో ఎక్స్ప్లోజివ్ పెట్టకపోయినా వీళ్ళు ఏం టెక్నాలజీ వాడారో వాళ్ళకు ఉన్నటువంటి బ్యాటరీనే వీళ్ళు యాక్టివేట్ చేసి దాన్ని పేల్చొచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాం, మనం ఫర్ ఇన్స్టెన్స్ సెల్ ఫోన్ మన ఛార్జింగ్ ఎక్కువ తెగనే పేలిపోయినటువంటి ఘటనలు ఎన్ని చూసాం మనం. కొంతమంది మాట్లాడుతూ పేలిపోవడంతో చెవు, చంప ఇవన్నీ కాలిపోయినటువంటి ఘటనలు చాలా చూసాం మనం. అది లిథియం బ్యాటరీనే, ఇది లిథియం బ్యాటరీనే. ఈవీ కార్స్ లిథియం బ్యాటరీని, ఇవన్నీ లిథియం బ్యాటరీసే. లిథియం బ్యాటరీస్లో కొంత ఇబ్బంది ఉన్నది. దానిని ఎక్స్ప్లాయిట్ చేసి వీళ్ళు ఏమైనా చేశారా, ఆ టెక్నాలజీ ఎలా హ్యాక్ చేశారు? నిజంగా ఇమ్మీడియట్గా జరగంగానే ఇలా చేశారు అని చెప్పేవాళ్ళు మూర్ఖులేనని అంటాను. ఎందుకంటే ఇది టెక్నాలజీ, ఏ టెక్నాలజీ వాడి వీళ్ళు చేశారని తీరడానికి ఎంతకాలం పడుతుందో మనకు తెలియదు. అవును, ఇన్వెస్టిగేట్ చేయడానికి చాలా కాలం పడుతుంది. బహుశా ఇజ్రాయలే ఎప్పుడో వాళ్ళే చెప్తారు మేము ఇది చేసామని వాళ్ళు చెప్తారు. అంతవరకు మనకు తెలియడం చాలా కష్టం. ఇవన్నీ స్పెక్యులేషన్స్ మాత్రమే ప్రస్తుతానికి. కానీ వాళ్ళు చేసింది మాత్రం అబ్సల్యూట్లీ స్పెక్టాక్యులర్గా చేశారు వాళ్ళు. కాకపోతే దీంట్లో వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఒక పేజర్నే వాళ్ళు ఈ విధంగా హ్యాక్ చేసి దాన్ని అటాక్ చేయగలిగిన వాళ్ళు సెల్ ఫోన్ చాలా సునాయాసంగా చేయొచ్చు. ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సాఫ్ట్వేర్ పెగాసిస్ గురించి మనకు అందరికీ తెలిసిన విషయమే. మన పార్లమెంట్ని ఒక సెషన్లో స్తంభింపజేశారు. రాహుల్ గాంధీ నా సెల్ ఫోన్లో కూడా పెగాసిస్ ఉంది అని ఆయన చెప్పడం. కానీ సుప్రీంకోర్టు ఏమో మీ పెగాసిస్ ఫోన్లు మాకు ఇవ్వండి మేము చెక్ చేయిస్తామంటే కనుక ఎవరు కూడాను సుప్రీంకోర్టుకి వెళ్ళిన దాఖలాలు లేవు. పెగాసిస్ లాంటిది ఇంతమందిని చదవగలిగినటువంటి, ఇంతమంది సెల్ ఫోన్స్ని రీడ్ చేయగలిగిన టెక్నాలజీ మనకు తెలిసి ఉందంటే కనుక అదే సెల్ ఫోన్లో వాళ్ళు కమాండ్స్ ఇచ్చి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి దాన్ని పేలిపోయే దిశగా చేయగలిగినటువంటి కెపాసిటీ ఆబ్వియస్లీ వాళ్ళ దగ్గర ఉంటుంది. జీపీఎస్ అనేది మనకు జీపీఎస్ ట్రాకింగ్తో ఉంటుంది ఏ సెల్ ఫోన్ అయినా.
కాబట్టి దాన్ని టార్గెట్ చేయడం, దాన్ని వాడుకోవడం అనేది చాలా సునాయాసం. కరెక్ట్. ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళు శాటిలైట్ ఫోన్ హ్యాక్ చేసి దాన్ని కూడా పేల్చారు వాళ్ళు. అవును, శాటిలైట్ తోటి అనుసంధానమైంది ఏదైనా పేల్చగలరు. అందుకనే మొసాడ్ పేజర్స్కి వెళ్ళింది. పేజర్స్నే హ్యాక్ చేయగలిగింది, సెల్ ఫోన్ పరిస్థితి ఏంటి? IDF చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ హెర్జీ హలావి ఆయన చెప్పిన మాట సార్ అది. యాక్చువల్లీ ఇజ్రాయెల్ హ్యాస్ మెనీ మోర్ క్యాపబిలిటీస్ దట్ హ్యావ్ నాట్ బీన్ యూజ్డ్ yet in the fighting against Hezbollah. And we have many capabilities that we have not yet activated. We have seen some of these things. It seems to me that we are well prepared and we are preparing these plans going forward. డెఫినెట్గా. నేను ఫర్ ఇన్స్టెన్స్ నేను గూగుల్లో పనిచేశాను ఆల్మోస్ట్ 2006, 2007 అంటే 18-19 సంవత్సరాల క్రితం. వాళ్ళకున్న టెక్నాలజీ ఈ రోజు దాకా బయటికి రాలేదు. ఒక పెన్ను మనం తీసుకున్నామంటే ఆ పెన్నుని క్లిక్ చేసి దాంతో ఒక లైట్ వస్తుంది, వర్చువల్ స్క్రీన్ వస్తుంది, కింద వర్చువల్ కీబోర్డ్ లైట్ వస్తుంది. ఏం ఉండదు అక్కడ, వర్చువల్. దాంతో మనం టైప్ చేసి మీ ఎక్సెల్, వర్డ్ డాక్యుమెంట్ ఏది కావాలంటే అది యాక్సెస్ చేయొచ్చు. వాళ్ళ క్లౌడ్ని యాక్సెస్ చేస్తాం. ఇన్ఫ్యాక్ట్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ కూడా వాళ్ళకి లేదు, వాళ్ళ దగ్గర ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, గూగుల్ ఆల్రెడీ ప్రోడక్ట్స్ ఉన్నాయి, గూగుల్ డాక్స్, గూగుల్ స్ప్రెడ్ షీట్స్ ఇవన్నీ ఉన్నాయి. అవి వాడుకొని టైప్ చేసి ఈమెయిల్ ఏం చేయదలుచుకున్నారో అవన్నీ చేసేసి మీరు, లేదా మీరు ఏదైనా వీడియో ఎడిటింగ్ ఏం చేయాలంటే అవన్నీ చేసి స్టోర్ చేసేసుకొని క్లోజ్ చేసి జోబులో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఈ టెక్నాలజీ నేను 18 సంవత్సరాల క్రితం చూశాను. ఇప్పటికి మార్కెట్లో ఈ రోజు మార్కెట్లో రాలేదు. ఎందుకు రాలేదు? అది వచ్చిందంటే ఈ ల్యాప్టాప్స్ అన్ని పోతాయి, సెల్ ఫోన్లు పోతాయి. ఏ రోజు రావాలో ఆ రోజు వస్తుంది. అమెరికన్ ఎకానమీలో హార్డ్వేర్ ఇండస్ట్రీ కొలాప్స్ అయిపోతుంది. దాని అవసరం లేదు కదా, కొన్ని లక్షల ఉద్యోగాలు పోతాయి. అందుకనే అది బయటికి తీసుకురావట్లేదు. అది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అటువంటి టెక్నాలజీస్ మరి నేను 18 సంవత్సరాలు నేను చూసిన టెక్నాలజీని ఇప్పుడు చెప్పగలుగుతున్నానంటే 18 సంవత్సరాల్లో ఇజ్రాయెల్ దగ్గర ఎటువంటి టెక్నాలజీస్ ఉండాలి. కాబట్టి మన సెల్ ఫోన్స్ అన్నీ కూడాను కంప్లీట్గా మనం వాళ్ళ ముందర నగ్నంగా ఉన్నాము అర్థం చేసుకోవాలి. సెల్ ఫోన్లో మనం స్విచ్ ఆఫ్ చేసినా కానీ కూడా, దాన్ని కంప్లీట్గా షట్ డౌన్ చేసినా కానీ కూడా వింటూ ఉంటుంది మనల్ని. అవును, కన్ఫెస్ చేశారు కదా వాళ్ళే. కరెక్ట్, డైరెక్ట్గానే. ఎలాన్ మస్క్ చాలా స్పష్టంగా చెప్పాడు. ఆయన మీ సెల్ ఫోన్ మీరు ఏం మాట్లాడుతున్నారు విని దాని ఆధారంగా మేము దాన్ని మానిటైజ్ చేస్తున్నాము అని చెప్తున్నాడు అతను. బహుశా మనం ఏదైనా కొనాలి అనుకుంటున్నాం, కోట్ కొనాలనుకుంటున్నాం, ఏదో ల్యాప్టాప్ కొనాలనుకుంటున్నాం, చూస్తే సర్ప్రైజింగ్గా మనకు సోషల్ మీడియాలో అడ్వర్టైజ్మెంట్ వస్తాయి. ఇప్పుడు మన మామూలుగానే మన దైనందిన జీవితంలో కూడా అలెక్సా ఆన్లో ఉండి మనం ఏదో మాట్లాడుకుంటున్న వాటికి తగ్గట్టుగానే అడ్వర్టైజ్మెంట్స్ వచ్చిన సందర్భాలు అనేకం. కరెక్ట్. మన మామూలుగా అసలు ఏది టైప్ చేయకుండా కూడా దానికి అడ్వర్టైజ్మెంట్ పుష్ నోటిఫికేషన్స్ ఇంకోటో మనకు కావాల్సిన విధంగా మన మైండ్స్కి తగ్గట్టుగా ఉండే అడ్వర్టైజ్మెంట్స్ రావడం అనేది సర్వసాధారణంగా ఈ మధ్యకాలంలో కనబడుతోంది. అబ్సల్యూట్గా. కాబట్టి ఇంకా పెరుగుతోంది రోజు. సో ఇవి మనకు తెలిసింది టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అంటారు, చాలా తక్కువ టెక్నాలజీ. ఇందాక నువ్వు చదివినటువంటి స్టేట్మెంట్ అతను చెప్తున్నాడు, మా దగ్గర ఇంకా చాలా టెక్నాలజీస్ ఉన్నాయి, మేము చెప్పట్లేదు అంటున్నాడు. అంతే. సో ఈ టెక్నాలజీ వీళ్ళ దగ్గర ఉన్నట్టు ఈ రోజు దాకా మనకు తెలియదు కదా. పేజర్లు పేల్చగలిగిన టెక్నాలజీ వీళ్ళ దగ్గర ఉంది అని మనకి ఈ రోజు తెలియదు. కాలంలో ఒకటేసారి యాక్టివేట్ చేశారు. ఇది ముందర తెలుసుంటే వాళ్ళు జాగ్రత్త పడి ఉండేవాళ్ళు కదా. అందుకే వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా టార్గెట్. అండ్ దాన్ని నేను చదువుతుంటే ఒక దగ్గర రాశారు, యాక్చువల్లీ ఫ్యూ సెకండ్స్ టైం అంట. అంటే బీప్ సౌండ్ వచ్చిన తర్వాత ఫ్యూ సెకండ్స్ టైం, ఎందుకంటే వాడు తీసి చూడాలి, చూస్తే ఇంకొంచెం ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. సో అది అట్లా కూడా ప్లాన్ చేశారు అని చెప్పి ఒకేసారి అందరికీ మెసేజ్ వచ్చింది, ఒకేసారి అందరికి బీప్ సౌండ్ వచ్చి. కరెక్ట్. అల్టిమేట్ ప్లానింగ్ అసలు. ఇరానియన్ వాళ్ళ రాయబారికి అతని కళ్ళు పోయాయి, అతను కూడా చూడబోతే కళ్ళు పోయాయి అతనికి. సో అంతటి భయంకరమైనటువంటి విస్ఫోటం ఇది. చిన్న గ్యాడ్జెట్ని వాళ్ళు ఎలా వాడుకోగలిగారు అంటే దీన్ని వాళ్ళు టార్గెట్ చేయగలరు. ఇంకా సెల్ ఫోన్స్ నథింగ్. సెల్ ఫోన్స్లో ఆల్రెడీ అందరూ దీంట్లో చేపల వేటాడు చేస్తున్నారు అందరూ కూడా. ఎందుకంటే ఒక బావిని ఎవరికైనా కాపలా కాయమని మీరు చెప్తే దాంట్లో బావి కాపలాకారి దాంట్లో నీళ్లు తీసుకోడా, తాకుండా ఉండడు కదా, దప్పికేసేవాడు తాగుతాడు కదా. అదే వాళ్ళు చేస్తున్నారు. మన డేటాను వాళ్ళు వాడుకుంటున్నారు. డేటాతో చాలా చేయొచ్చు వాళ్ళు. చైనా దాన్ని వెపనైజ్ చేస్తుంది. అమెరికా కూడా ఒక విధంగా వెపనైజ్ చేసింది, చైనా వెపనైజ్ చేసింది. ఫర్ ఇన్స్టెన్స్ అప్పట్లో మనకు కరోనా వచ్చినప్పుడు జూమ్ ఎవరు వాడకండి, జూమ్ వాడితే చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి, ఇది చైనీస్ది అని అందరూ చాలా చెప్పారు అప్పట్లో. అంటే చైనీస్ది కాబట్టి మీరు మాడకూడదని చెప్తున్నారు. మీరు అమెరికన్స్ మీరు ఫేస్బుక్ వాడట్లేదా, అమెరికన్స్ది ట్విట్టర్ వాడట్లేదా, గూగుల్ వాడట్లేదా? ఇవన్నీ కూడా అదే పని చేస్తున్నాయి కదా. సేమ్ ఏ టెక్నాలజీ అయినా అదే చేస్తాం. సో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ 0.5% కూడా కాదు. ఇవన్నీ కూడా చాలా వాళ్ళ దగ్గర టెక్నాలజీస్ ఉన్నాయి. వాళ్ళ టెక్నాలజీని ఛాలెంజ్ చేసే టెక్నాలజీ వస్తే
దాన్ని కొనేసుకుంటారు వాళ్ళు. యాక్చువల్లీ నేను ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి చెప్తాను, మనకు తెలిసిన టెక్నాలజీ చాలా చిన్నది అని అంటే కనుక, సో ప్రేక్షకులు కూడా చాలాసార్లు మనం కొన్ని వెపన్స్ గురించి లేకపోతే ఏదైనా మాట్లాడినప్పుడు, అంటే ఏదైనా స్ట్రాటజిక్ అంశాలు మాట్లాడుతున్నప్పుడు కొంతమంది వ్యూవర్స్ కూడా కమెంట్స్ పెడుతూ ఉంటారు, దేశ రక్షణకు సంబంధించిన విషయాలు మీరు మాట్లాడకండి, ఇట్లా డిస్క్లోజ్ చేయకండి, 10 మందికి తెలిస్తే ఇంకా ప్రమాదము అని చెప్తూ ఉంటారు. సో బేసికల్లీ మన దాకా ఆ విషయం వచ్చింది అంటేనే అది పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో రకరకాల మంది దాన్ని ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మన దగ్గరకు వచ్చింది. సో మన దాకా విషయం వచ్చింది అని అంటేనే అది యాక్చువల్లీ దాన్ని వాడి వినియోగంలోకి తీసుకొని వదిలేసి దాని మీద అపోనెంట్స్ ఇంకొకరు అందరి దృష్టిలో ఉన్నట్టే. సో దాని మనం అసలు అంతగా ఆలోచించొద్దని నేను అప్పుడప్పుడు కమెంట్స్లో వాటిలో పెడుతూ ఉంటాను. ఇప్పుడు మీరు అంటూ ఉంటే చాలా సింపుల్గా వచ్చేసింది కదా, ఇంకేమైంది మనకు తెలుసు కదా అనుకుంటే పొరపాటు. తెలియనివి ఎన్నో, కొన్ని వందల, ఇందాక వాళ్ళు చెప్పినట్టుగా చాలా టెక్నాలజీని వాళ్ళు అట్టి పెట్టుకొని రెడీగా కూర్చున్నారు. ఎప్పుడు వాడాలో అప్పుడు వాడతారు. కరెక్ట్. కాబట్టి వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాళ్ళ ఎకానమీకి దెబ్బ తగలకుండా ఉన్నటువంటి టెక్నాలజీస్ మాత్రమే రిలీజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొన్ననే మీరు అన్నట్టుగా మైక్రోసాఫ్ట్ సడన్ గా ఒకరోజు ఆగిపోయింది, గూగుల్ మొత్తం ఒకరోజు ఆగిపోయింది. అంటే చిన్న చిన్న గ్లిచెస్, ఏదో అప్డేట్ మారడం వలనో ఇంకోటో మొత్తం వ్యవస్థలు ఆగిపోయిన సందర్భాలు కనబడుతున్నాయి. ఇవన్నీ జస్ట్ టచ్ చేసి చూస్తున్నారా, అంటే ప్రయోగాత్మకంగా కొన్ని ఏమన్నా ప్రయోగాలు చేస్తూ ఉన్నారా? ఇప్పుడు పవర్ గ్రిడ్స్ మీద అప్పుడప్పుడు అటాక్స్ జరిగినాయని అంటున్నారు. మొన్న ఈ మధ్యన ఒక పవర్ గ్రిడ్ మీద ఎక్కడో సైబర్ అటాక్ జరిగింది అంటున్నారు. సో ఇవన్నీ కేవలం ఇప్పుడు ట్రయల్ అండ్ ఎర్రర్ కింద ఏమన్నా జరుగుతుందా అనే క్వశ్చన్ కూడా ఉంది. మనం తెలియకుండానే న్యూక్లియర్ బాంబ్ మీద కూర్చున్నామేమో అనిపిస్తుంది కదా. 2023లో నెట్ఫ్లిక్స్ లో ఒక సినిమా వచ్చింది, లీవ్ ద వరల్డ్ బిహైండ్. నేను చూసాను. జూలియా రాబర్ట్స్ దాంట్లో ఒక భూమిక ఉంది ఆవిడది కూడా. ఆ సినిమాలో సైబర్ అటాక్స్ గురించి చూపించారు. అలాగే మనం చూస్తే కనుక లివ్ ఫ్రీ ఆర్ డై హార్డ్ అన్న సినిమా, బ్రూస్ విల్లిస్ సినిమా 2007లో వచ్చింది. ఆ సినిమాలో ఈ సైబర్ని ఎలా వాళ్ళు కంట్రోల్ చేయగలరు, గ్రిడ్ని ఎలా కంట్రోల్ చేయగలరు, కమ్యూనికేషన్ ఎలా కంట్రోల్ చేయగలరు, మీ బ్యాంకింగ్ సిస్టమ్ని ఎలా కంట్రోల్ చేయగలరు, మీ హాస్పిటల్ రికార్డ్స్ని ఎలా కంట్రోల్ చేయగలరు, ట్రాన్స్పోర్టేషన్ ఎలా కంట్రోల్ చేయగలరు, ఆ సినిమాలో ఉన్నాను. ఈ సినిమాలన్నీ తీశారు వాళ్ళు. మనకు ఆల్రెడీ చెప్తున్నారు, ఇది మేము చేస్తామని చెప్తున్నారు వాళ్ళు. దాన్ని చూడకపోవడం, నమ్మకపోవడం మన ప్రాబ్లం కదా. కరెక్ట్. నువ్వు నేను చర్చిస్తోంది ఆల్రెడీ పబ్లిక్ స్పేస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్తున్నాం బయట. కరెక్ట్. దానికి విస్తృతంగా ప్రజలకు తెలియదు కాబట్టి తెలియజేసే ప్రయత్నం మనం చేస్తున్నాం. ఇవి వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నారు వాళ్ళు. ఫర్ ఇన్స్టెన్స్ 2011లో కంటేజియన్ అనే సినిమా ద్వారా వైరస్ అటాక్ అవుతే ప్రపంచం ఎలా ఉంటుంది అని ఆల్రెడీ చూపించారు ఆ సినిమాలో. 2011లో వచ్చింది అది. 9 సంవత్సరాలు అవ్వగానే మన కరోనా వచ్చింది. వాళ్ళు మనకు ముందరే చెప్తున్నారు. నువ్వు ఇందాక చెప్పినటువంటి మైక్రోసాఫ్ట్ ఇది ఒక రిహర్సల్ లాంటిది, అది గ్లిచ్ కాదు, అది వాళ్ళు ప్లాన్ చేశారు. ఇటువంటివన్నీ వాళ్ళు ప్రయత్నాలు చేశారు. అంటే క్రాష్ అయిపోలేదు, ఎయిర్ క్రాఫ్ట్స్ క్రాష్ అవ్వలేదు, టేక్ ఆఫ్ అవ్వలేదు అంతే. కానీ ఈ లీవ్ ద వరల్డ్ బిహైండ్ అనే సినిమాలో యాక్చువల్గా ఎయిర్ క్రాఫ్ట్స్ క్రాష్ అవుతున్నది చూపిస్తారు వాళ్ళు. షిప్లు క్రాష్ అవుతుందని చూపిస్తున్నారు. కాబట్టి అంతటి భీభత్సమైనటువంటి ఘటనలు జరగడానికి వీళ్ళు ప్లానింగ్ వేస్తున్నారు. క్లాస్ ష్వాబ్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధినేత, ఆయన అడిగారు, ఈ కరోనా తర్వాత నెక్స్ట్ పెద్ద ఘటన ఏం జరగబోతుంది మీరు అనుకుంటున్నారంటే, దెర్ విల్ బి అ మ్యాసివ్ సైబర్ అటాక్ అన్నాడు ఆయన. కరెక్ట్. మీరు చూసింది కరోనా అనేది ఒక జస్ట్ ప్రివ్యూ లాంటిదే, ఇది నథింగ్, దీని రాబోయే ఘటన ముందర ఇది ఏమీ లేదు అని చెప్పాడు ఆయన. అంటే టెక్నాలజీని వాళ్ళ చేతిలో ఎంత పెద్ద అస్త్రంగా వాడుకుంటున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. కరెక్ట్. ఆ టెక్నాలజీ ఈ హిజ్బుల్లా లాంటి రాక్షసీ శక్తుల మీద వాడితే మనకేమి ఇబ్బంది లేదు. దాన్ని రేపు ఇతరత్ర ఒక విధమైనటువంటి డెమోక్రటిక్ పద్ధతిలో ఉన్నటువంటి శక్తులకు వ్యతిరేకంగా వాడడమో, లేదా నేషనలిస్ట్ ఫోర్సెస్కి వ్యతిరేకంగా వాడడమో, ఇటువంటివి జరిగితే మనం ఏం చేస్తాం? ఫర్ ఇన్స్టెన్స్ ట్రంప్ మీదనో, మోదీ గారి మీదనో, ఇటువంటి వాళ్ళ మీద, దేశాధినేతల మీద వాళ్ళు ప్రయోగిస్తే మన పరిస్థితి ఏంటి? కరెక్ట్. అలాగే మామూలుగా ఉన్నటువంటి ఒక విధమైనటువంటి డిఫెన్స్, మనకు ఉన్నటువంటి డిఫెన్స్ రంగానికి సంబంధించి లేదా ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి వీటి మీద వాళ్ళు ప్రయోగం చేస్తే ఏమవుతుంది? కాబట్టి ఈ టెక్నాలజీ అన్నది రెండు వైపులా పదును ఉన్నటువంటి కత్తి, మంచికి వాడుకోవచ్చు, చెడుకి వాడచ్చు. కాబట్టి ఈ అస్త్రాన్ని ఎవరి చేతిలో పెడుతున్నామన్నది మనం చూడాలి. ప్రస్తుతానికి ఈ టెక్నాలజీ కంపెనీలన్నీ ఏ దేశానికి వాళ్ళు అధీనంగా లేరు. వాళ్ళ ప్రాఫిట్స్, వాళ్ళ ధనార్జన దాని మీదే ఫోకస్ పెట్టారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారో అన్నది మనకు చాలా ఒక విధమైనటువంటి భయం, ఆందోళనలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. అది సహజం, అది కరెక్ట్. అది ఎలాన్ మస్క్ నేను న్యూక్లియర్ యుద్ధాన్ని ఆపాను అంటున్నాడు. నువ్వెవరు ఆపడానికి చేయడానికి? దేశాలు నిర్ణయించాలి.
జో బైడెన్ నిర్ణయించాలి, వ్లాడిమిర్ పుటిన్ నిర్ణయించాలి. నువ్వు ఒక కార్పొరేట్ సంస్థగా అధినేతవి, నువ్వు ఆపడం, దాన్ని న్యూక్లియర్ యుద్ధం చేయించడం అనడం నీ చేతిలో ఏముంది? అది ఈరోజు ప్రభుత్వాల చేతులు లేవు అని చెప్తున్నాం మనం. ఇవన్నీ కూడాను ఈ శక్తుల చేతులకు వెళ్ళిపోయినాయి. ఆ శక్తులను కంట్రోల్ చేయగలిగితే ప్రభుత్వాలు దాన్ని వాడుకుంటాయి, లైక్ ఇజ్రాయెల్ వాడుకున్నట్టు. అది చేయలేకపోతే మాత్రం వీళ్ళే ఒక రాక్షస శక్తిగా ఎదిగేటువంటి ప్రమాదం మనకున్నది. కరెక్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.